ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. సరే, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, డాకుమార్ వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది, మళ్ళీ పుష్ప రీలోడెడ్ వర్షన్ అని చెప్పేసి 20 నిమిషాలు ఆడేసి. అసలు ఏంది గేమ్ చేంజర్ అనే మంచి సందేశాత్మకమైన చిత్రాన్ని వదిలేసి ఈ పిచ్చి సినిమాలు ఎందుకు చూస్తున్నారు జనాలు? సందేశం ఎవడు చూస్తాడా? సందేశం చెప్తే ఇంట్లో అమ్మ నాయన మనిషి చెప్తేనే అప్పు అంటాం అంటారు పిల్లలే. సందేశం అనేది అది ఊరికే చెప్పడానికి అంతే. అది ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ కాదు. ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నప్పుడు సరే ఇట్లా అది కొత్త టాపిక్. అప్పటిదాకా ఎవడు అన్ని అరికట్టాలి, ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని అనుకున్న రోజులు. ఒకటో 2 సినిమాలు వచ్చినాయి ఆడినాయి. ఇంకెప్పుడు ప్రతి సినిమాలో అసలు ప్రేక్షకుడు ఎందుకు పోతాడు చెప్పు సినిమాకు? నువ్వు చెప్పు. ఎంటర్టైన్మెంట్ కోసం. మరి ఎంటర్టైన్మెంట్ లో నీకు సందేశం చెప్తే ఎట్లుంటది? ఇంట్లో అమ్మ నాయన చెప్పి థియేటర్ పోతే వాడు చెప్పి అసలు ఏంది అది? ఇప్పుడు వాడు ఒక ఏమంటే ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు సినిమాలోకి. వాడి బాధలు కష్టాలు అవన్నీ మర్చిపోవడం కోసం 2 గంటలో 3 గంటలో సినిమా థియేటర్కి వెళ్ళి వాడే నేనే హీరో, ఆ హీరోయిన్ అసలు డాన్స్ చేస్తుంది అన్నట్టు ఒక వేరే ప్రపంచానికి వెళ్ళిపోతాడు. వాడికి మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, ఆ సినిమా చూసి ఆనందపడతాడు. మరి బయటకు వచ్చినాక మళ్ళీ అయ్యే కష్టాలు అయ్యే బాధలు అయ్యే ఉంటాయి కదా. కాబట్టి సినిమా మంచి సినిమా చెడ్డ సినిమా అని ఎట్టా నువ్వు డిసైడ్ చేస్తావు చెప్పు? అంటే కొంచెం ఒక్క సందేశం అయినా ఉన్నప్పుడు బాగుంటుంది. సందేశం ఎవడు కావాలి? ఇప్పుడు పుష్ప ఉంది, దాంట్లో సందేశం ఉందా? ఎందుకు జనం విరగబడి చూశారు? అదే నా దేశవ్యాప్తంగా చూశారు. వాడు మళ్ళీ వాడు చేసేది స్మగ్లర్ పని. అవును. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే. సరే, అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది, పక్కన పెడదాం. కానీ ఒక హీరో అనటైన అంతమంది జనాలు ఆదరించినప్పుడు కొంచెం అయినా మంచి అనేది సందేశాత్మకంగా ఉండాలి కదా. అట్లాంటి ఏమి ఆయన్ని వర్కౌట్ కాదు. సినిమా అనేది పక్కా వినోదం. దాని వ్యాపారం, వినోదము వ్యాపారం రెండు కలగలిపినట్టు. ప్రొడ్యూసరు సందేశం చెప్తే డబ్బులు రాకపోతే ప్రొడ్యూసర్ ఏం కాదు, ఆయన కోర్టు పెట్టినాడు. ఇప్పుడు సినిమా నిర్మాణం అంటే ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు మినిమం చిన్న సినిమా అయినా కూడా 10-12 కోట్లు కావాలి. 10-12 కోట్లు పెట్టి ఎందుకు వాడు సందేశం చెప్తాడు? అంటే వాళ్ళ వ్యాపారం కోసం ఏదైనా చూపిస్తారా? మరి తప్పదు. వ్యాపారం అంటే అన్ని ఉంటాయి, అది నీతులు అవన్నీ ఉండవు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో కూడా వినోదం ఉంది, పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, దాంతో పాటు మంచి సందేశం ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, నాలంటూ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. అలాంటి సినిమాలు ఎందుకు చూపించాలి? యాడ్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసరు సందేశము ఎంత బుల్షిట్. సినిమా అనేది ఏంది? నేను ఏం చెప్తున్నా నీకు, సినిమా అనేది వినోదం. నువ్వు సందేశం చెప్తే ఉండి కావాలి. ఎక్కదు సందేశం. ఆ సందేశం కూడా మంచి బిస్కెట్ పూసి క్రీమ్ పూసి చెప్తే గానీ ఎక్కదు. అది ముందంతా తప్పులు చేసి లాస్ట్ లో అయితే చేయొద్దు అని చెప్తారు కదా, అట్లా. అంటే ఇప్పుడు ఇదే సందేశం ఉన్న సినిమాలు శంకరే తీసిండు, చాలా హిట్లు, అవి మొత్తం సంచలనం సృష్టించినాయి. ఇప్పుడు ఎందుకు జనాలు ఆదరిస్తలేరు? ఆయనే భారతీయుడు 2 పోయిందిగా. అవును, జనరేషన్ మారింది. అవును, అప్పటికి అది కొత్తది. తర్వాత బాధపడిపోయింది. నువ్వు సొసైటీలో ఓ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోపో, బ్రోకర్ లేకుండా నువ్వు పోయి తెచ్చుకోలేము. ఏమో సంవత్సరం పూట ఎవరు తిరుగుతాడు, ఇస్తే వాడు 1-2 గంటల్లో నీకు ట్రైల్ కూడా కొట్టకుండా ఇస్తున్నాడు. మనమే అవినీతి చేస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. మనకు సందేశం చెప్తే ఎక్కుతుందా? అవినీతి అనేది పేరుకుపోయింది సొసైటీలో. దాన్ని ఎవడేమో బాగా చేయలేడు. ఈ సందేశాలు చెప్పడం వల్లే నువ్వు ఏదో అనే మాత్రం ఎవ్వడు మారడు. జరిగేది జరుగుతున్నది అంతే. ఇప్పుడు డాకుమారా సినిమాల బాలకృష్ణ కత్తి పట్టుకొని నరుకుతూనే ఉన్నాడు. అంటే నరకమని చెప్పినట్ట జనాలని, అంటే మీరు చెప్తాను వాళ్ళని సపోర్ట్ చేసి నరకడానికి చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. బాలకృష్ణ ఏ సినిమాలో 100 తక్కువ మందిని ఏ సినిమాలో నరకలే, 100 పైన నరికాడు. కుప్పలు వస్తుంటారు, నరుకుతున్నారు. దాన్ని చూసి బాలకృష్ణ ఎంతమంది నరికాడు అని అట్లా అలవాటు అయిపోయింది జనం. అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు అంటావు? పిచ్చోళ్ళేం కాదు, జనాలు చూస్తున్నారు, పిచ్చి వాళ్ళే చూస్తున్నారు, పిచ్చోళ్ళని చేయడం లేదు, పిచ్చిగా చూస్తున్నారు. అది ఏదో బాలకృష్ణ సినిమాలో డాకు మహారాజులో ఆ హీరోయిన్ ఎక్కడ కొడతాడు చూసావా? అది ఎంత అసభ్యంగా ఉంది. అది అదే ఎంత అసభ్యంగా ఉంది. ప్రజలు అలా తయారయ్యారు. అంటే మీరు కూడా వినోదాన్ని సపోర్ట్ చేస్తారా? నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. ఇది వినోదము వ్యాపారం. నేను ప్రొడ్యూసర్ అనుకో, అవును, నా సినిమా హిట్ కావాలని చూస్తా. ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టి సినిమా తీస్తా, సినిమా హిట్ కావాలని చూస్తా. ఆ హిట్ కావడానికి ఏమేమి మసాలా ఉండాలి, ప్రేక్షకుడు ఏం మెచ్చుతాడు, స్పెషల్ సాంగ్లు ఉండాలి, హీరోయిన్ కు జానా బెత్త బట్టలు వేయాలి, అంతే కదా. సో ఇది చూసే సినిమా. అదే మరి సందేశం వద్దు ఇప్పటి నుంచి. నువ్వు ఎట్లా యాంకర్ అయినా సందేశం నువ్వు వింటావా? సందేశం చెప్పు, నువ్వు వింటావా సందేశం? అది చూసి నువ్వు పోయి IPS IAS అవుతావా? ఇప్పుడు నీకు ఏజ్ ఉంది ఇంకా. నేను కాకపోతే 100-10 మంది మారుతారు కదా. నువ్వు మారినావా చెప్పు? నేను యాంకర్ కావాలనుకున్నా, యాంకర్ అయినా. అన్ని చెప్పకులే, అవును, ఏం కాదు. నీకు సందేశం నువ్వు బాగుంది అంటున్నావు, సపోర్ట్ IAS కావాలి, IPS కావాలని నువ్వు పోయి కాపో. 1 సంవత్సరం
యాంకరింగ్ వదిలేసి చదువుకో అవుతావేమో. అన్నీ అయ్యే పనులు కాదు ఇవన్నీ. అంటే ఇప్పుడు సినిమా అనేది సినిమాల్లోనే అట్టయితాయి. ఇప్పుడు ఆ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బయట ఇవ్వాలి అట్లా చేయరా? ఎవడు చేయడు. ఎవడన్నా అట్లా జరిగిందనుకో పబ్లిసిటీ కోసం చెప్పుకుంటారు నేను ఆ సినిమా చూసి మారాను అంతేగాని సినిమాలో చెప్పినట్టు ఏది జరగదు. ఓకే అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచిది.